హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సని. ఫ్రెండ్స్, ఈరోజు మనము క్లాస్లో పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ 2ని మనము చూడబోతున్నాము, పేపర్ 2లో భాగంగా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈ మోడల్ పేపర్సే కాకుండా ప్రీవియస్గా చాలా క్లాసెస్ అనేవి కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్, పంచాయతీ కార్యదర్శి గురించి. సో అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మనం ఈ గ్రాండ్ టెస్ట్ 2లోకి వచ్చినట్లయితే క్వశ్చన్ చూద్దాము. మొదటిది, ఏ పథకానికి చట్టబద్ధత అనేది లేదు? సో SST ఉప ప్రణాళిక, బంగారు తల్లి పథకము, NRE GP. సో దేనికి కూడా చట్టబద్ధత అనేది లేదు ఫ్రెండ్స్. అంటే చట్టబద్ధత అంటే రాజ్యాంగంలో ఒక సవరణ చేసి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ రూపంలో పొందుపరచడము. సో అలాంటిది వీటికి ఏమి లేదు, కేవలము ఒక శాసనం ద్వారానే వీటిని చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, రచ్చబండను తొలిసారిగా ఎప్పుడు ప్రారంభించాలనుకున్నారు? 2009 సెప్టెంబర్ 2. నెక్స్ట్, శిశు సంరక్షణ కమిటీలను ఏ పథకం కింద ఏర్పాటు చేస్తున్నారు? ఇంపార్టెంట్ పాయింట్, సమీకృత శిశు సంరక్షణ పథకం కింద. నెక్స్ట్ వన్, బిడ్డ పుట్టినప్పుడు బంగారు తల్లి పథకంలో భాగంగా 2500 రూపాయలను ఎందుకు ఇస్తారు? ఆన్సర్, జనన నమోదుకు. ఓకేనా, అంటే బర్త్ రిజిస్ట్రేషన్కి 2500 రూపాయలను ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదట విడతలో ప్రవేశపెట్టని జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ వన్, స్టార్ హెల్త్ అండ్ అలైన్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏ పథకంలో పాలు పంచుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3, రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఓకేనా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఈ యొక్క కంపెనీ పాలు పంచుకుంటుంది, అంటే రియంబర్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, గ్రామాధికారులకు శాంతి భద్రతలు కాపాడే అధికారాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, షేర్ షా. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంతాల్లో బయోగ్యాస్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2, 1961 నుంచి 62 మధ్యకాలంలో, అంటే ఆర్థిక సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ఉపాధి హామీ పథకంలో మహిళా భాగస్వామ్యంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, కేరళ రాష్ట్రము. నెక్స్ట్ వన్, దేశంలో మొదటి గ్రామీణాభివృద్ధి పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, సమాజాభివృద్ధి పథకము. నెక్స్ట్ వన్, అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? సో ఫ్రెండ్స్, ఈ పథకాల గురించి మీకు పూర్తిగా వివరాలు చాలా డీటెయిల్గా కావాలంటే క్లాస్ ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లో ఉంది. వీటి గురించి పూర్తి వివరాలు కూడా క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2000వ సంవత్సరం. నెక్స్ట్ వన్, పనికి ఆహార పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1977వ సంవత్సరం. నెక్స్ట్ వన్, జాతీయ నారి కురుపు నిర్మూలన కార్యక్రమాన్ని ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఏది కాదు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆస్టిగ్మాటిజం అనే దృష్టి లోపాన్ని దేనితో సరిచేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, స్తూపాకార కటకముతో. నెక్స్ట్ వన్, నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ఎముకల్లో బలహీనమైనటువంటి కీలు ఏర్పడతాయి. ఓకేనా, అంటే ఇది ఒక ఎముకలకు గట్టిదనాన్ని తగ్గించేటువంటిది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, హెపటైటిస్ B వ్యాధికి ప్రప్రథమంగా భారతదేశంలో ఏ కంపెనీ టీకాను ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ శాంత బయోటెక్. టైఫాయిడ్ సర్వసాధారణంగా ఉపయోగించే మందు ఏది? క్లోరోమైసిటిన్ అనేటువంటి ఒక రసాయనము. నెక్స్ట్ వన్, దళితులకు మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, అంబేద్కర్ జీవనధార. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గ్రామీణులకు సంవత్సరంలో కనీసం 100 రోజుల పని కల్పించడానికి ఉద్దేశించిన పథకం ఏది? ఆన్సర్ ఉపాధి హామీ పథకము. నెక్స్ట్ వన్, ఇందిరమ్మ బాట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2, తూర్పుగోదావరి జిల్లాలో. నెక్స్ట్ వన్, శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, వర్గీస్ కురియన్. నెక్స్ట్ వన్, శుద్ధవాగు లేదా గడ్డన్న ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, ఆదిలాబాద్ జిల్లాలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనా. సో మనకు ఇక్కడ నేషనల్ వైజ్గా కూడా కొన్ని ప్రాజెక్టులు అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, సుంకేశుల బ్యారేజ్ను ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ 3, తుంగభద్ర. ఆపరేషన్ గ్రీన్ గోల్డ్ దేని ఉత్పత్తులను పెంచుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2, వెదురు. రౌండ్ రెవల్యూషన్ దేని ఉత్పత్తులను పెంచుతుంది? రౌండ్ రెవల్యూషన్
దేని ఉత్పత్తులను పెంచుతుంది? సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బంగాళదుంపల ఉత్పత్తిని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, కట్టానాయక్ తెగవారు ఏ జిల్లాల్లో ఎక్కువ లేరు? ఆదిలాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆదిలాబాద్లో ఎక్కువగా లేరు. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాలో వీరు ఎక్కువగా కనిపిస్తారు. నెక్స్ట్ వన్, భూదాన ఉద్యమాన్ని ప్రారంభించినది ఆచార్య వినోబా భావే, ఇంపార్టెంట్ పర్సన్ భారతదేశంలో. నెక్స్ట్ వన్, గ్రే రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎరువులు. నెక్స్ట్ వన్, వర్మి కల్చర్ దేనికి సంబంధించింది? ఆన్సర్ వానపాముల పెంపకానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర పేపర్ మిల్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 రాజమండ్రిలో ఉంది. నెక్స్ట్ వన్, అణగారిన వర్గాల వారికి దేవాలయ ప్రవేశం కోసము స్థాపించిన ఉద్యమం వైకోమ్ సత్యాగ్రహము. నెక్స్ట్ వన్, బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిర్వహించినటువంటి ఉద్యమము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆత్మగౌరవ ఉద్యమము ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, దళితుల ఉద్ధరణ కోసము ఆది హిందూ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, శుద్ధి ఉద్యమాన్ని చేపట్టిన సంస్థ? ఆప్షన్ 1 ఆర్య సమాజ్. అఖిల భారత అస్పృశ్యత వ్యతిరేక సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ మహాత్మా గాంధీ గారు. ఆంధ్రప్రదేశ్లో దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు విశేషంగా కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో వెనుకబడిన తరగతుల మొదటి కమిషన్ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 1955. నెక్స్ట్ వన్, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రపతి. సో ఫ్రెండ్స్, మీకు పాలిటిక్స్ సంబంధించిన వీడియోలు చాలా డీటెయిల్గా కావాలనుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడేలా క్లాసెస్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. చాలా స్టాండర్డ్ మెటీరియల్ ప్లేలిస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా. నెక్స్ట్ వన్, వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ సర్వీసులో రిజర్వేషన్కు సంబంధించిన నియామకాలు తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 16వ నిబంధన. నెక్స్ట్, బోడోల్యాండ్ వేర్పాటు ఉద్యమము ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 2 అస్సోం. అస్సోం రాష్ట్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఉద్యమము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 AASU. నెక్స్ట్ వన్, TADA అనేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఉగ్రవాద వ్యతిరేక చట్టము. నెక్స్ట్ వన్, వీటిలో అవినీతి నిర్మూలనకు సంబంధించిన చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 POTA పోటా చట్టము. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధము అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1995 1995వ సంవత్సరం. నెక్స్ట్ వన్, సబలా పథకం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 కిషోర బాలికల సాధికారత, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ప్రకారము జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 338 సబార్టికల్ 1 ప్రకారము. నెక్స్ట్ వన్, మతం మత్తుమందు లాంటిది అని వ్యాఖ్యానించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కారెల్ మార్క్స్. నెక్స్ట్ వన్, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ను ఏ రాజ్యాంగ అధికరణ ప్రకారము ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 338. నెక్స్ట్ వన్, వెనుకబడిన వర్గాల స్థితిగతుల అధ్యాయానికి కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పే రాజ్యాంగ నిబంధన ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 340వ నిబంధన. నెక్స్ట్ వన్, సామాజిక అవ్యవస్థీకరణ రుగ్మతలను అధ్యయనం చేసేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 సోషల్ పెథాలజీ. నెక్స్ట్ వన్, PURA అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో జై ఆంధ్ర ఉద్యమానికి ప్రధాన కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ముల్కీల నిబంధన. నెక్స్ట్ వన్, నక్సల్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 1 1967వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నైతిక
అనారోగ్య ప్రవర్తనకు ఉదాహరణ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 దొంగతనాలు చేయడము. నెక్స్ట్ వన్, పెద్ద మనుషుల ఒప్పందము ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 1956 ఫిబ్రవరిలో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్, ప్రాంతీయవాద ఉద్యమాలకు ప్రధాన కారణం? ఆన్సర్ ఆప్షన్ 2 వెనుకబాటుతనము. నెక్స్ట్ వన్, బోఫోర్స్ కుంభకోణము ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 1 1996 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, క్విడ్ ప్రోకో అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఇది ఒక అవినీతి రూపము. నెక్స్ట్ వన్, అవినీతి నిరోధక చట్టము ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 2 1988 సెప్టెంబర్లో. నెక్స్ట్ వన్, సమాచార హక్కు చట్టము లక్ష్యం కానిదేది? ఆన్సర్ ఆప్షన్ 4 నల్లధనాన్ని రూపుమాపడము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? 2005 సంవత్సరంలో ఈ యొక్క చట్టము అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ వన్, మొదటి విడత భూ సంస్కరణల కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ సంవత్సరంలో భూముల పరిమిత చట్టాన్ని తీసుకువచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 1 1961 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా పరపతి ఏ బ్యాంకు నుంచి పొందవచ్చు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా ఫ్రెండ్స్. సో ఏంటి అవి? గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, అంతేకాకుండా సహకార బ్యాంకుల నుంచి కూడా ఈ యొక్క రుణాలను పొందవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము 60,000 కోట్ల రుణాల మాఫీని ఏ బడ్జెట్ ద్వారా ప్రకటించింది? ఆన్సర్ అతిపెద్ద బడ్జెట్ ఫ్రెండ్స్ ఇది. దేశంలోనే 60,000 కోట్లు రుణమాఫీ చేయడము ఫస్ట్ టైం. సో ఏ సంవత్సరం అది? 2008 నుంచి 2009 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, గ్రామ సంతలను దక్షిణాది రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 షాండీలు అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్కెట్ కమిటీలను పర్యవేక్షించేది? ఆన్సర్ ఆప్షన్ 1 మార్కెటింగ్ సంచాలకులు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో మార్కెట్ను మొదటగా ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 విజయవాడలో. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో సంభాషణ నైపుణ్యాలు, సాంకేతిక నిపుణత, వ్యక్తిత్వము పెంపొందించడానికి ఏర్పాటైన సంస్థ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 జవహర్ నాలెడ్జ్ సెంటర్లు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ ఆప్షన్ 3 1998 జనవరి 11 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ వన్, ఇందిరా క్రాంతి పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడము. నెక్స్ట్ వన్, నాన్ పెస్టిసైడర్ను నిర్వహించేది? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ. నెక్స్ట్ వన్, ఇందిరా క్రాంతి పథకం రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో అమల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 22 జిల్లాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 22 జిల్లాల్లో అమలులోకి ఉన్నటువంటి ఏకైక పథకము ఇందిరాకాంతి పథకము ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ను ఉపఖండపు హైటెక్ రాజధానిగా వర్ణించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 నేషనల్ జియోగ్రఫీ పత్రిక. నెక్స్ట్ వన్, జవహర్ విజ్ఞాన కేంద్రాల నిర్వహణ బాధ్యత ఏ సంస్థ ఆధ్వర్యంలో ఉంది? ఆప్షన్ 1 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ పథకము అమలు రెండో దశ 2007-8లో ఎన్ని జిల్లాల్లో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 6 జిల్లాలలో. నెక్స్ట్ వన్, నిరుద్యోగ యువత కోసము ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో 2007లో ప్రారంభించిన ఉపాధి కల్పన కార్యక్రమాన్ని దేని ద్వారా అమలు చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 రాజీవ్ ఆరోగ్యశ్రీ సొసైటీ ద్వారా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రోడ్ సెక్టార్ ప్రాజెక్ట్ ఆర్థిక సహాయం చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రపంచ బ్యాంకు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో సమాచార ప్రసార ఛానళ్లను నిర్వహిస్తున్న సంస్థ? ఆప్షన్ 2 SAPNET. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య? ఆప్షన్ 1 5. నెక్స్ట్ వన్, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి ఉద్దేశించబడినటువంటి పథకము? ఆన్సర్ ఆప్షన్ 1 నిర్మల్ భారత్ అభియాన్. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వానికి మౌలిక సమాచార రహదారిగా
పనిచేసే వ్యవస్థ. ఆన్సర్ ఏపీఎస్ వ్యాన్, డబ్ల్యూఏఎన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైల్డ్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వన్, సింగభూపాల్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 3 ఖమ్మం జిల్లాలో. నెక్స్ట్ వన్, గోదావరి నది జలాల వివాదాల బచావత్ ట్రిబ్యునల్ తీర్పు 1980 ఏ రాష్ట్రాలకు సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల కంటి చూపు కళ్ళ సంరక్షణకు సంబంధించిన పథకం. ఆన్సర్ ఆప్షన్ 2 చిన్నారి చూపు. నెక్స్ట్ వన్, భూభారతి కార్యక్రమాన్ని మొదటగా ఎక్కడ ప్రారంభించారు? ఓకేనా, భూభారతి పథకాన్ని మొదటగా ఎక్కడ ప్రారంభించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 బోధన్. నెక్స్ట్ వన్, సపోర్ట్ టు స్టేట్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎక్స్టెన్షన్ రిఫార్మ్స్ 2005లో ప్రారంభించిన ఈ పథకంలో ఎన్ని జిల్లాల్లో ప్రస్తుతం అమల్లో ఉంది? భారతదేశం మొత్తం కూడా 591 జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉంది. నెక్స్ట్ వన్, ఫ్రెష్ వాటర్ ఫిష్ ప్రొడక్షన్లో రాష్ట్ర స్థానము. ఆన్సర్ ఆప్షన్ 1 మొదటిది. రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ బియ్యము పథకంలో లేని జిల్లా. ఆప్షన్ 1 గుంటూరు. నెక్స్ట్ వన్, బయోటెక్నాలజీ పార్క్ నిర్మాణం జరిగిన ప్రదేశము. ఆన్సర్ ఆప్షన్ 1 తుర్కపల్లి. నెక్స్ట్ వన్, వ్యవసాయ రంగంలో లాభదాయతకు సంబంధించి రాష్ట్రంలో 2004లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షులు. ఆన్సర్ ఆప్షన్ 2 జయంతి ఘోష్. నెక్స్ట్ వన్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్ మన రాష్ట్రంలో ఏ గ్రామంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 పాషమైలారము. నెక్స్ట్ వన్, ఎండ్రిన్ అనేది ఒక ఆర్గనో క్లోరైడ్ ఇన్సెక్టిసైడ్ రోడెమ్ టీసైడ్. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో హెల్త్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ లైన్. ఆప్షన్ 2 104 నంబర్ 104. బయో అక్యుములేషన్ అనే పదము దేనికి సంబంధించింది? గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, పెస్టిసైడ్స్ అంటే రసాయనాల కాలుష్యం. సో 2 మరియు 3 సరైన సమాధానాలు. నీటి కాలుష్యం మరియు పెస్టిసైడ్ కాలుష్యం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పుట్టుకతోనే వచ్చే నేత్ర సంబంధమైన వ్యాధి ఫ్రెండ్స్ ఇది. సో ఆస్టిగ్మాటిజం కాదు. ఓకేనా, ఆస్టిగ్మాటిజం అనేది వేరే. సో ఇక్కడ కొంచెం చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది ట్రాకోమా. ఓకేనా, ట్రాకోమా అనేటువంటి వ్యాధి, కళ్ళకు వచ్చేటువంటి వ్యాధి. ఇక్కడ ఆప్షన్ తప్పు పడింది, కొంచెం చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ట్రాకోమా. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, ట్రాకోమా. నెక్స్ట్, క్రింది వాటిలో కార్సినోజెనిక్ ఏజెంట్ కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 క్వినైన్ అనేది కార్సినో ఏజెంట్ కాదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సుఖ వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఘనేరియా. నెక్స్ట్ వన్, బర్డ్ ఫ్లూ వ్యాధి క్రింది వాటిలో ఏ పక్షులకు వస్తుంది? కోళ్ళు, బాతులు, కాకులు. సో పైవన్నిటికి కూడా వ్యాధి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, స్వైన్ ఫ్లూను కలిగించే వైరస్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 H1N1 వైరస్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో నీటి శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 70% ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సముద్రపు రొయ్యల్లో లభించే పోషకాలు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్, ఏ నెగిటివ్ రక్తము గల వ్యక్తికి ఎక్కించగల రక్తము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఏ నెగిటివ్ ఓ నెగిటివ్. నెక్స్ట్, అమైనో ఆమ్లాల జీవక్రియలో పాల్గొనే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 B6. నెక్స్ట్ వన్, ఎక్కువ కాలం నిల్వ చేయలేని విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సి విటమిన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో క్రానిక్ తీవ్ర ప్రమాదకర వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 క్షయ వ్యాధి. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఆన్సర్ ఆప్షన్ 2 అక్టోబర్ 16. నెక్స్ట్ వన్, ఒక ప్రాంత జనాభాలో వ్యాధులు, వ్యాధి కారకాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి చర్చించే శాస్త్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పాథాలజీ. నెక్స్ట్ వన్, కట్టెల పొయ్యిపై వంట చేసే స్త్రీలు ఏ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రాంకైటిస్. నెక్స్ట్ వన్, టైఫస్ జ్వరము వేటి వల్ల కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్, నీటిలోని బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్
దేన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 నీటి కాలుష్యము. నెక్స్ట్ వన్, కుష్టి వ్యాధికి సంబంధించిన నిజమేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 బ్యాక్టీరియా వల్ల ఇది కలుగుతుంది. నెక్స్ట్, రింగ్ వామ్స్ కారకం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 శిలీంధ్రము. నెక్స్ట్ వన్, యాంటీబయాటిక్ మందులు అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి అయ్యి వాటిని నాశనం చేసేవే యాంటీబయాటిక్స్. నెక్స్ట్ వన్, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి సహాయపడే విటమిన్? ఆన్సర్ ఆప్షన్ 2 సి విటమిన్. నెక్స్ట్ వన్, డైఇథైల్ కార్బజామైన్ మాత్రలు ఏ వ్యాధిని అరికడతాయి? ఆన్సర్ ఆప్షన్ 4 బోధకాలు. నెక్స్ట్ వన్, జాతీయ పారిశుద్ధ్య కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 1954వ సంవత్సరం. నెక్స్ట్ వన్, టైఫాయిడ్ను గుర్తించడానికి చేసే పరీక్ష? ఆప్షన్ 2 వైడల్ టెస్ట్. నెక్స్ట్ వన్, పాలలోని చక్కెరను ఏమంటారు? ఆప్షన్ 2 లాక్టోస్. నెక్స్ట్ వన్, క్యాటరాక్ట్ ముఖ్యంగా ఎవరికి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 వృద్ధులకు వస్తుంది ఫ్రెండ్స్ క్యాటరాక్ట్. నెక్స్ట్ వన్, జంగల్ వాలా కమిటీ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 2 1967. మమ్స్ గవద బిళ్ళలు అనే వ్యాధి దేనికి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 లాలాజల గ్రంథులకి. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ వ్యయాలు? ఆన్సర్ ఆప్షన్ 2 నమోదు చేసిన వ్యవహారాల ఫలితాలను కనుక్కోవడము. ఇంపార్టెంట్. అకౌంటింగ్ అంటే ఏంటి? ఆప్షన్ 3 ఆన్సర్ వ్యవహారాలను నమోదు చేసి ఫలితాలను సమీక్షించడమే అకౌంటింగ్ అంటారు. క్రింది వాటిలో ఒక భాష ఏంటి? ఆడిటింగ్, బుక్ కీపింగ్, అకౌంటింగ్, రికార్డ్ బుక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అకౌంటింగ్ అనేది ఒక భాష. నెక్స్ట్ వన్, ఆర్థిక నివేదికలు ఎందులో అంతర్భాగాలు? ఆన్సర్ ఆప్షన్ 3 అకౌంటింగ్లో భాగాలుగా వీటిని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, అకౌంటింగ్లో మొదటి దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 చిట్టా. సో ఫ్రెండ్స్, అకౌంటింగ్కి సంబంధించినటువంటి చాలా క్లియర్ క్లాస్ను చేయడం జరిగింది ఫ్రెండ్స్. పంచాయతీరాజ్కి సంబంధించిన ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మార్క్స్ వచ్చే అవకాశము ఉంటుంది ఇందులోంచి. దాదాపు 25 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 20 to 25. ఓకేనా, మిస్ చేయద్దు ఎవరు కూడా. నెక్స్ట్ వన్, ద్వంద్వ భావనను అనుసరిస్తూ వ్యవహారాలను నమోదు చేసే పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ 2 జంట పద్దు విధానము. నెక్స్ట్ వన్, నగదు ఖాతా అనగా? ఆప్షన్ 2 వాస్తవిక ఖాతా. సో ఫ్రెండ్స్, ఇవి మీకు అర్థం కాకపోవచ్చు నాన్ బ్యాక్గ్రౌండ్ కామర్స్ వాళ్ళకి. సో మీరు ఒకసారి క్లాస్ వింటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ప్లేలిస్ట్లో ఉంచాను, క్లాస్ వినండి ఫ్రెండ్స్. నెక్స్ట్, చిట్టాలో ఆవర్జ పుట సంఖ్యను ఎప్పుడు నింపుతారు? ఆన్సర్ ఆప్షన్ 3 చిట్టా నుంచి ఆవర్జకు వ్యవహారాలను బదిలీ చేసినప్పుడు. నెక్స్ట్ వన్, వ్యవహారాలను చిట్టా నుంచి ఆవర్జాకు బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆవర్జాలో నమోదు చేయడము. సో ఆవర్జ అంటే ఏంటి మరి? అన్ని ఖాతాలకు సంబంధించినటువంటి సంపుటికనే ఆవర్జ లేదా ఖాతా అనే పేరుతో పిలుస్తారు. ఇంగ్లీష్లో లెడ్జర్స్ అంటారు. నెక్స్ట్ వన్, అరువు కొనుగోళ్లను మాత్రమే నమోదు చేసే పుస్తకం? ఆన్సర్ ఆప్షన్ 3 కొనుగోలు చిట్టా. నెక్స్ట్ వన్, రుణదాత రుణగ్రహీతకు ఇచ్చే మినహాయింపు? ఆప్షన్ 2 నగదు డిస్కౌంట్. నెక్స్ట్ వన్, కొనుగోలు చేసిన సరుకును సప్లైదారు వాపస్ పంపేటప్పుడు తయారు చేసే నోట్? ఆప్షన్ 2 డెబిట్ నోట్. నెక్స్ట్ వన్, నగదు వ్యవహారాలను మాత్రమే నమోదు చేసే చిట్టాని ఏమంటారు? ఆప్షన్ 2 నగదు చిట్టా అంటారు. నెక్స్ట్ వన్, చిల్లర చెల్లింపులను నమోదు చేసే పుస్తకము? ఆప్షన్ 3 చిల్లర నగదు పుస్తకము లేదా పెట్టి క్యాష్ బుక్. నెక్స్ట్ వన్, పాస్బుక్లో డెబిట్ నిల్వను చూపడాన్ని ఏమంటారు? పాస్బుక్లో డెబిట్ నిల్వను చూపడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఓవర్ డ్రాఫ్ట్. నెక్స్ట్, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి అంటే ఏంటి? ఆన్సర్ ఇది ఒక నివేదిక ఫ్రెండ్స్, దీన్ని స్టేట్మెంట్ అంటాం. BRS బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఒక నివేదిక. ఓకేనా. నెక్స్ట్, అంకణా అంటే ఏంటి? ఇది కూడా ఒక నివేదిక, స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, అంకణాలోని తేడాను ఏ ఖాతాకు బదిలీ చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 అనామతు ఖాతా. నెక్స్ట్, ఆస్తులను అంకణాలో ఏ వైపు చూపుతారు? ఆన్సర్ ఆప్షన్ 1 డెబిట్ వైపు.
నెక్స్ట్ వన్, గణన సిబ్బంది చేసే తప్పులను ఏమంటారు? ఆప్షన్ 2 రాతపూర్వక తప్పులు. నెక్స్ట్ వన్, రాము ఖాతాలో రూపాయలు 500ను క్రెడిట్ వైపు తక్కువగా, కృష్ణ ఖాతాలో రూపాయలు 500ను డెబిట్ వైపు తక్కువగా రాసే తప్పును ఏమంటారు? ఆన్సర్ సరిపెట్టే తప్పు. నెక్స్ట్ వన్, మూలధన వ్యయాలను ఎందులో నమోదు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆస్తి అప్పుల పట్టి. నెక్స్ట్ వన్, సంస్థ ఆర్థిక పరిస్థితిని తెలియజేసే నివేదికను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆస్తి అప్పుల పట్టి. నెక్స్ట్ వన్, కనిపించని ఆస్తులకు సంబంధించిన ఖాతాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 వాస్తవిక ఖాతాలు, రియల్ అకౌంట్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఆస్తుల నాణ్యత విలువను కోల్పోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 తరుగుదల లేదా డిప్రిసియేషన్. తగ్గిన నిల్వలపై తరుగుదల లెక్కించే పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ 3 తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఆస్తి పునఃస్థాపనకు ఏర్పాటు చేసే నిధిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 తరుగుదల నిధి. నెక్స్ట్ వన్, కన్సైనర్కు పంపే నివేదికను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అకౌంట్ సేల్స్. నెక్స్ట్ వన్, అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏర్పడే నష్టాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సాధారణ నష్టము. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మీకు ఒక అవగాహన కొరకు మాత్రమే క్రియేట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు కనుక ఖచ్చితంగా జాబ్ రావాలనే ఉద్దేశంతో కనుక చదివితే పూర్తిగా అన్ని క్లాసెస్ పైన అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరము ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి క్లాసెస్ని ప్లేలిస్ట్లో ఉంచాను ఫ్రెండ్స్. ప్రతి టాపిక్ పైన చాలా క్లియర్గా, చాలా డెప్త్గా ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ పేపర్ చదవండి, అట్ ద సేమ్ టైం ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటారని నమ్ముతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.